రాఘవా సార్. సుధా సార్. సరే, రేపు మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ మోడస్ ఆపరెండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్వెస్టిగేషన్లో 3 దశలు ఉంటాయి. స్టేజ్ నెంబర్ 1, ఈ కేసు విషయంలో ఎవరికైనా లంచాలు ఇవ్వడం జరిగిందా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జ్యోతి మామగారు ప్రసాదరావుకి అతనికి సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ మనం వెరిఫై చేయాలి. జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ అకౌంట్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మనం సంపాదించాలి. దిస్ ఈజ్ స్టేజ్ నెంబర్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నౌ ద స్టేజ్ నెంబర్ 2. ఈ కేసులో ఉన్న లొసుగులు వెలుగులోకి రానివ్వకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీద పెద్దవాళ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం జరిగిందా అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ప్రసాదరావు, పోతురాజు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుని జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ ఫోన్లకు వచ్చిన ట్రంక్ కాల్స్, వీళ్ళు చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు మనం తెలుసుకోవాలి. రైట్? రైట్ సార్. నౌ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్. జ్యోతిది హత్య లేక ఆత్మహత్య అన్నది మనం తెలుసుకోవాలి. అది ఆత్మహత్య అయి ఉంటే మన పని అక్కడితో ఆగిపోతుంది. అలా కాక అది హత్య అయి ఉంటే మన అసలు పని అక్కడే ప్రారంభమవుతుంది. బాస్, నాతో చిన్న డౌట్. ఎస్? అది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా మరేదన్నా ఉంటే? బాస్, అలా చూడకండి, నా మనసును అర్థం చేసుకోండి. ఇది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా సహజ మరణం అయిండొచ్చుగా. అంటే ఆ అమ్మాయి డాబా మీద ఏ బట్టలు ఆరేస్తూ పడిపోయి మరణించి ఉండొచ్చుగా. రాత్రి 8:30కి బట్టలారేస్తోంది. ఈ విషయం నాకు తట్టలేదంటబ్బా. నీకు తడితే ఆశ్చర్యపోవాలి కానీ తట్టకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. గుడ్ నైట్. ఏమన్నారు? గుడ్ నైట్ అన్నారు. చంపుతా. ఎక్స్క్యూజ్ మీ, సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారు ఇచ్చిన లెటర్ ఇది. నేను సిబిఐ ఇన్స్పెక్టర్. చెప్పండి సార్. మిస్టర్ ప్రసాదరావు టెలిఫోన్ నెంబర్ 3681, మిస్టర్ పోతరాజు 3692, మిస్టర్ మధు 3601. ఈ 3 టెలిఫోన్ నెంబర్స్ మీ ఎక్స్చేంజ్ సంబంధించిన కదా? జూన్ 29వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ 3 టెలిఫోన్ నెంబర్స్ నుంచి చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు కావాలి. డీటెయిల్స్ తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. డూప్లికేట్స్ వెతకాలి. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ హియర్. టేక్ యువర్ ఓన్ టైం. అలాగే సార్. సార్, ఈ పుస్తకాలు మేము తీసుకెళ్ళొచ్చా? సారీ సార్, డైలీ ఎంట్రీస్ ఉంటాయి. రాఘవ, డూ వన్ థింగ్, నో డౌన్ ఆల్ దీస్ డీటెయిల్స్. సార్, అవసరమైతే ఈ పుస్తకాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. వన్ మోర్ థింగ్, మీ ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. ఓకే? ప్రసాదరావు బిల్డింగ్ కాంట్రాక్టర్, టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్, మోటార్ స్పేర్ పార్ట్స్ అండ్ చిట్ ఫండ్స్ మేనేజర్ సుందరం పిళ్ళై స్పీకింగ్. ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, మీకు ఏం కావాలి? మిస్టర్ సుందరం పిళ్ళై, కాసేపట్లో మీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతోంది. అండవా అండవా? ఆయన కడవలే కడవలే. కడవులు కుండలు కాదు, నేను చెప్పి జాగ్రత్తగా విను. రైట్ జరిగే లోపల మన ఆఫీస్ లో సీక్రెట్ అకౌంట్ బుక్స్, లెడ్జర్స్, పాస్ బుక్స్, చెక్ బుక్స్ అన్ని తీసుకుని పారిపో. గురువాయూరప్ప, ఇంతకీ నీ యారప్ప? మూర్ఖుడా, నేనెవరైతే నీకెందుకు? నీ శ్రేభిలాష్. చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మరా. పారిపో పారిపో పారిపో. హలో, పారిపోయాడు. యారప్పనిగా నీ శ్రేయభిలాషులు మిస్టర్ సుందరం పిళ్ళై. నా పేరు మీకెప్పుడు తెలుసు? నీ పేరే కాదు, ఆ మూటలో ఉన్న అకౌంట్ బుక్స్ అని కూడా మాకు తెలుసు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కాదు, వాళ్ళ స్నేహితులు. సుధా, ఎస్ సార్. ఆ మూట అందుకో. పిళ్ళై, సుందరం పిళ్ళై, సుందరం పిళ్ళై, ఆగమంటుండి. ఏమిటా దౌర్జన్యం? సార్, ఇవங்க యారో నా మీద దౌర్జన్యం చేసి నా అకౌంట్స్ బుక్స్ తీసుకెళ్లాలని చూస్తున్నారు. అకౌంట్ పుస్తకాలని బయటకి ఎందుకు తీసుకొచ్చారా? పుంటాకోర వెదవా. అప్పుడు తిట్టకండి సార్. యారో నా ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని ఫోన్ చేస్తారు. ఎవడా ఫోన్ చేసింది? యారైతే నీకెందుకు రా మూర్ఖుడా అని తిట్టారు సార్. ఇంతకీ మీరెవరు? We are from CBI. అప్పుడు ఏదో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియావా? కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సార్, Yes? 8788 లెక్చర్ బుక్ లో బ్యాంక్ విత్ రాసుకుని ఎంటర్ చేయలేదు. Is it? ఎస్ సార్. చెక్ నెంబర్ 007841 లో 30,000 రూపీస్, చెక్ నెంబర్ 004121 లో 25,000 రూపీస్, టోటల్ గా 87,000 రూపీస్ ఎంటర్ చేయలేదు. Seize all the books. Mr. Prasad, ఆ పుస్తకాలు మా పని పూర్తి కాగానే మీకు తిరిగి పంపిస్తాం. So let's go. సార్, నిజమా వీళ్ళు సిబిఐ వాళ్ళేనందురా? You rascal!